మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నియర్ బై ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ డయాగ్నోసిస్ ప్రకారం సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. కార్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, షోరూమ్ దగ్గరకో మెకానిక్ దగ్గరకో తీసుకువెళ్ళి ఏ రిపేర్లు ఉన్నాయో మెకానిక్ ఒపీనియన్ ప్రకారం కావాల్సిన రిపేర్లు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. లేదు ఫ్యామిలీతో పాటు ఎక్కడైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అంటే ఒక ట్రావెల్ కన్సల్టింగ్ కంపెనీని అప్రోచ్ అయ్యి ఐటినరీ బడ్జెట్ ప్రకారం మన ట్రిప్ని ప్లాన్ చేసుకుంటాం. ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం ఒక వాస్తు కన్సల్టెంట్ ఒపీనియన్ తీసుకుంటాం. బట్ మనలో చాలామంది మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర గ్రేట్ ఐడియా ఉంది, ఈ రెండు మిక్స్ చేసి ఒక బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టేస్తే క్లిక్ అవుతుంది అన్న ఒక బ్లైండ్ పర్సెప్షన్లో కన్సల్టెంట్ ఒపీనియన్ తీసుకోకుండా బిజినెస్లు స్టార్టప్లు పెట్టి ఫెయిల్ అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు బిజినెస్ చేయాలంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇండివిజువల్గా మీరు కష్టపడితే కానీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ గురించి స్టార్టప్ గురించి ప్రాపర్గా అడ్వైస్ చేసే మెంటరింగ్ సిస్టమ్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ మార్కెట్లో లేదు. సో ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేసి మేము లాంచ్ చేసిన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్లో బిజినెస్ స్టార్టప్ ట్రైనింగ్తో పాటు మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ ఐడియా ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, దానికి కోఫౌండర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సేల్స్, మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఏంజల్స్, వీసీస్, ఒక బడ్జెట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఫ్లో ఎలా ఉండాలి, ఇందులో డిజిటల్ ఆపరేషన్స్ ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కంటెంట్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు మీ ఐడియా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐపీఓ వరకు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, మధ్యలో ఉండే 1,00,000 ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వేరియస్ సర్టిఫైడ్ ఐఐఎం, ఐఐటి, ఐఎస్బి కన్సల్టెంట్స్ ద్వారా మీ బిజినెస్లో స్టార్టప్స్లో ఉన్న అన్ని ఛాలెంజెస్ని వీఆర్ గోయింగ్ టు సాల్వ్. సో మీలో ఎవరైనా బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే బ్లైండ్గా ముందు ఐడియాని స్టార్ట్ చేయకుండా మాకు ఒకసారి కాల్ చేయండి. మాతో ఒక 15 to 20 minutes మాట్లాడి మేము ఇచ్చిన ఒపీనియన్ ప్రకారం ఫర్దర్గా మీ ఐడియా వ్యాలిడేటెడ్ అవుతుందా, దాంట్లో ఉండే చేంజెస్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి అప్పుడు కావాల్సిన డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోని ఎవరైతే చూసి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కన్సల్టింగ్ ఫ్రీ. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా పర్టికులర్ బిజినెస్ ఐడియా ఉన్నా, స్టార్టప్ ఐడియా కామెంట్లో ఒకసారి కామెంట్ కింద పెట్టండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒక ఫ్రీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఫర్దర్గా మీ ఐడియాలో ఉండే లోటుపాట్లు ఏంటి, దాన్ని ఎలా బిల్డప్ చేయాలి, ఎలా సక్సెస్ఫుల్ చేయాలన్న స్ట్రాటజీస్ అన్నీ కూడా త్రూ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాం. సో బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు మాలాంటి కన్సల్టెంట్స్ ఒపీనియన్ తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎందుకు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ద్వారా మాత్రమే మీ బిజినెస్ లేదా స్టార్టప్ కన్సల్టింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే, ఫర్ మీ ఐఎమ్ డూయింగ్ పీజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫ్రమ్ ఐఐఎం విశాఖపట్నం. నేను లాస్ట్ 10 years నుంచి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్ ఎకో సిస్టంలోనే ఉన్నాను. ఇందులో ఉండే వేరియస్ ఛాలెంజెస్ అన్నీ కూడా నాకు క్లియర్ కట్గా తెలుసు. మూడోది ఏంటి అంటే, నేను నా బిజినెస్కి ఒక 10 crores ఫండ్ రైజ్ చేసుకున్నాను. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, నేను ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఆథర్ని కూడా. మోర్ ఓవర్ మా టీంలో నేను ఒక్కడనే కాకుండా నాలాగే ఐఐటి, ఐఐఎం, ఐఎస్బీస్లో చదువుకొని ఈ బిజినెస్ స్టార్టప్ ఎకో సిస్టంలో వేరియస్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ గ్లోబల్లీ, లోకల్లీ కూడా ఉన్నారు. అండ్ మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో ఉండే డిఫరెంట్ లూప్ హోల్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఏంజెస్ని, వీసీస్ని ఎలా అన్బోర్డ్ చేయాలి, నెగోషియేషన్స్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా త్రూ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ మీకు సింపుల్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు మాలాంటి అడ్వైజర్స్ ఒపీనియన్ తీసుకొని బిజినెస్ కనుక స్టార్ట్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువ, ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మీ బిజినెస్ని, స్టార్టప్ని అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ కన్సల్టింగ్ ద్వారా స్టార్ట్ చేసుకోవచ్చు.